కొవ్వూరు ఎమ్మెల్యే ప్రసన్నకుమార్ రెడ్డి ఉమ్మడి నెల్లూరు జిల్లా గూడూరు నియోజకవర్గంలోని కోటలో ఆయన మీడియాతో మాట్లాడారు. పవన్ కళ్యాణ్ కు చంద్రబాబు 500 కోట్లు ఇచ్చి పొత్తులతో ముందుకు వస్తున్నారని ఆరోపించారు. చంద్రబాబు ఓవైపు కాంగ్రెస్ తో మరోవైపు బీజేపీతో మంత్రాలు జరుపుతున్నారని అన్నారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్, జగన్మోహన్ రెడ్డి వెంట్రు కూడా పీకలేరని తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మేనిఫెస్టోలో పెట్టినవి కానివ్వండి, పాదయాత్రలో చెప్పినవి కానివ్వండి, ఆ రెండిటిలో పెట్టకున్నా కూడా అనేక కార్యక్రమాలు ఈ 4 సంవత్సరాల 8 నెలల్లో చేయడం జరిగింది. 3 నెలల్లో ఎలక్షన్స్కి పోబోతా ఉన్నాం. ప్రజలెవరూ కూడా మాకు పథకాలు ఇవ్వండి, ఈ పథకాలకి పలానా పేర్లు పెట్టండి అని జగన్మోహన్ రెడ్డి గారిని అడగలేదు. జగన్మోహన్ రెడ్డి గారే పాదయాత్రలో పేద ప్రజల కష్టాలు చూసి సంక్షేమ పథకాలకు పెద్ద ఎత్తున శ్రీకారం చుట్టి 2,75,000 కోట్లు సంక్షేమ పథకాలకు పార్టీలు చూడకుండా, కులాలు చూడకుండా, మతాలు చూడకుండా, వర్గాలు చూడకుండా, రాజకీయాలే చేయకుండా అన్ని పార్టీలు కూడా లబ్ధి పొందారు. ఆ విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఇవ్వడం జరిగింది. అవే మా గెలుపుకు శ్రీరామ రక్ష. ఎవరు ఎన్ని కుట్రలు చేసినా, ఎంతమంది ఏకమైనా సింహం కడుపులో సింహం పుట్టింది, సింహం సింగల్గానే వస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారిని ఎవ్వరూ ఏమీ చేయలేరు. ప్రజలందరూ కూడా పార్టీలకు అతీతంగా ముక్త కంఠంతో ఈ రాష్ట్రానికి మరలా జగన్మోహన్ రెడ్డి గారిని ఎన్నుకోవాలని చెప్పేసి అందరూ ఎదురు చూస్తున్నారు. ఈరోజు చంద్రబాబు నాయుడు ఎంత నీచానికి దిగజారిపోయినాడంటే 500 కోట్లు పవన్ కళ్యాణ్కి ఇచ్చి అలయన్స్లో ముందుకు వస్తా ఉన్నారు. ఒక ప్రక్క బీజేపీ వాళ్ళతో మంత్రాలు జరుపుతున్నాడు, ఒక పక్క కాంగ్రెస్ వాళ్ళతో మంత్రాలు జరుపుతున్నాడు. అందరూ ఏకమై జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించాలంట. మీ తరవైతుందా? పేద ప్రజలందరూ జగన్మోహన్ రెడ్డి గారికి అండగా ఉన్నారు. బలిసిన వాళ్ళందరూ చంద్రబాబు వైపు ఉన్నారు. వాళ్ళు ఎవ్వరూ కూడా మా జగన్మోహన్ రెడ్డి గారి వెంట్రుక కూడా పెరకలేరు. ఎందుకంటే ఈరోజు ఎస్సీస్ కానీ, ఎస్టీస్ కానీ, ముస్లిమ్స్ కానీ, బీసీస్ కానీ, మధ్యతరగతి కుటుంబాలు కానీ అందరూ కూడా, ఆ పైన ఉన్న కుటుంబాలు కూడా జగన్మోహన్ రెడ్డి గారు అయితేనే ఈ రాష్ట్రం బాగుపడుతుంది, అన్ని విధాలా మమ్మల్ని ఆదుకున్నాడని చెప్పేసి అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ఆశీర్వదించేదానికి సిద్ధంగా ఉన్నారు. ఎవరు ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేసినా ప్రజల ఆశీర్వాదం ముందు అవి పనికిరావు. ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నారంటే, ఉమ్మడి రాష్ట్రంలో 9 సంవత్సరాలు చంద్రబాబు ముఖ్యమంత్రిగా చేశాడు. కొత్త రాష్ట్రంలో 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేస్తే పేద ప్రజలను పట్టించుకోలేదు, సంక్షేమ పథకాలకు శ్రీకారం చుట్టలేదు. ఆ ఘనత మా జగన్మోహన్ రెడ్డి గారిది. ప్రజలు అడగకపోయినా అవినీతికి ఆస్కారం లేకుండా విజయవాడ నుంచి నేరుగా బటన్ నొక్కి అన్ని వర్గాల వారికి నేరుగా డైరెక్ట్గా వాళ్ళ అకౌంట్స్లో వేసిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారు. మా గెలుపుకు అవే శ్రీరామ రక్ష. ఏ క్షణంలో ఎన్నికలు వచ్చినా ప్రజలందరూ కూడా మరలా జగన్మోహన్ రెడ్డి గారికి ముఖ్యమంత్రిగా పట్టాభిషేకం చేయాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారు. ఈ చంద్రబాబులు, ఆయన దత్తపుత్రుడు పవన్ కళ్యాణ్, మిగతా పార్టీలు ఏవి కూడా అన్ని ఏకమైనా కూడా మా జగన్మోహన్ రెడ్డి గారి వెంట్రుక కూడా పీకలేరు.